దైవిక శక్తి ఉన్న మహిళల్లో మాత్రమే కనిపించే 18 అరుదైన లక్షణాలు ప్రపంచంలో కోట్లాది మంది మహిళలు ఉన్నారు. కానీ వారిలో కొందరిలో మాత్రమే ప్రత్యేకమైన దైవిక శక్తి జాగృతమై ఉంటుంది. వీరు సామాన్యులిలా కనిపించిన వీరిలో ఉన్న శక్తి అసాధారణమైనది. ఈ నిజం 99% మందికి తెలియదు. ముఖ్యంగా 16వ లక్షణం అత్యంత అదృష్టవంతురాలైన మహిళకు మాత్రమే ఉంటుంది. సాముద్రిక శాస్త్రం మరియు యోగ శాస్త్రంలో చెప్పబడిన రహస్య దైవిక లక్షణాలు ఇవి. వీటిలో ఏదైనా ఒక లక్షణం మీలో ఉన్నా మీరు సామాన్యులు కాదు, సాక్షాత్తు శక్తి స్వరూపిణి. 1. బ్రాహ్మి ముహూర్తంతో అనుబంధం. ఏ స్త్రీకి ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య బ్రాహ్మముహూర్తంలో ఎటువంటి అలారం లేకుండానే తనంతట తానుగా మెలకువ వస్తుందో వారిలో దైవిక శక్తి జాగృతమై ఉంటుంది. ప్రకృతియే వీరిని ఈ సమయంలో మేలుకొలుపుతుందని చెబుతారు. ఈ సమయంలో బ్రహ్మాండంలోని సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు అనుకున్న సంకల్పాలు చాలా త్వరగా సత్యం అవుతాయి. 2. పిల్లలు మరియు జంతువుల ఆకర్షణ. మీరు గమనించే ఉంటారు, కొందరు మహిళల దగ్గరకు వెళ్తే ఏడుస్తున్న బిడ్డ కూడా వెంటనే ఏడుపు ఆపుతుంది. లేదా మూగజీవాలు, ఆవు, కుక్కలు వీరిని చూస్తే తమంతట తామే ప్రేమతో దగ్గరికి వస్తాయి. ఎవరిలో దైవిక ప్రేమ మరియు సాత్విక గుణం ఉంటుందో వారి చుట్టూ ఒక ప్రభావలయం ఉంటుంది. దానివైపు ఈ అమాయక జీవులు ఆకర్షితమవుతాయని శాస్త్రం చెబుతోంది. 3. చేతి రుచి అన్నపూర్ణమ్మ వరం. ఏ మహిళ అయినా వంట చేసినప్పుడు తక్కువ సామాగ్రిని ఉపయోగించినప్పటికీ ఆ వంట అమృతంలా రుచిగా ఉంటే అది సామాన్య విషయానికి కాదు. అటువంటి మహిళ చేతిలో అన్నపూర్ణమ్మ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. వీరు వడ్డించిన భోజనం తింటే ఎంతటి వారి మనసు అయినా తృప్తి చెందుతుంది మరియు ప్రశాంతంగా మారుతుంది. ఇది వారిలో ఉన్న పోషించే దైవిక శక్తి యొక్క ఒక రూపం. 4. ముందస్తు సూచనలు అందడం. దైవిక శక్తి ఉన్న మహిళలకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల ముందస్తు సూచనలు ముందే తెలుస్తాయి. కొన్నిసార్లు వీరు కన్న కలలు నిజమవుతాయి. లేదా ఎవరికైనా ఏదైనా చెడు జరగక ముందే వీరి మనసులో ఏదో తెలియని ఆందోళన లేదా ఒక రకమైన సంకేతం కలుగుతుంది. ఇది వీరిలో జాగృతమైన 6వ ఇంద్రియానికి స్పష్టమైన లక్షణం. 5. చెట్టు చామలతో అనుబంధం. దైవిక అంశ ఉన్న మహిళలు ముట్టుకుంటే ఎండిపోయిన మొక్క కూడా చిగురిస్తుంది. వీరు పెంచే తులసి మొక్క లేదా పూల మొక్కలు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి మరియు త్వరగా పూలు పూస్తాయి. వీరిలో ఉన్న ప్రాణశక్తి ప్రకృతితో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. ప్రకృతి మాత వీరిపై సదా ప్రసన్నరాలై ఉంటుంది. 6. స్వస్థత చేకూర్చే స్పర్శ. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు లేదా తలనొప్పి వచ్చినప్పుడు ఈ మహిళలు తమ చేతితో తల నిమ్మిరిన లేదా ముట్టుకుంటే చాలు ఆ నొప్పి వెంటనే తగ్గినట్లు అనిపిస్తుంది. వీరి స్పర్శలో ఒక రకమైన దైవిక హీలింగ్ పవర్ దాగి ఉంటుంది. ఇది తల్లులలో మరియు దైవిక కళ ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనిపించే లక్షణం. 7. సహజ సిద్ధమైన సుగంధం. పద్మిని జాతి స్త్రీల గురించి శాస్త్రాలలో ప్రస్తావన ఉంది. దైవిక శక్తి ఉన్న స్త్రీల శరీరం నుండి ఎటువంటి పెర్ఫ్యూమ్ లేదా సుగంధ ద్రవ్యాలు లేకపోయినా ఒక రకమైన సహజమైన సౌమ్య సుగంధం అంటే చందనం లేదా పూల వాసన వస్తుంటుంది. ఇది వారి అంతర్గత శుద్ధి మరియు సానుకూల శక్తికి సంకేతం. 8. వాక్సిద్ధి. ఇది చాలా శక్తివంతమైన లక్షణం. కొందరు మహిళలు కోపంలో తిట్టిన లేదా ప్రేమతో దీవించిన అది అలాగే జరిగిపోతుంది. దీన్నే వాక్సిద్ధి అంటారు. అందుకే పెద్దలు చెబుతారు, ఇంటి ఆడబిడ్డలను కన్నీరు పెట్టించకూడదని మరియు వారి నోటి నుండి చెడు మాటలు రప్పించకూడదని. ఎందుకంటే వారి నాలుకపై సరస్వతి దేవి అనుగ్రహం ఉంటుంది. 9. కష్టాల్లోనూ కుంగిపోని మనసు. ఎంతటి కఠిన పరిస్థితులు వచ్చినా ఇల్లంతా కంగారు పడుతున్న ఈ మహిళలు మాత్రం దీపంలా వెలుగుతూ అందరికీ ధైర్యం చెబుతారు. ఎంత పెద్ద కష్టం ఎదురైనా వీరు ధైర్యం కోల్పోరు. వీరిలో ఉన్న ధైర్యలక్ష్మి హంస కష్టకాలంలో జాగృతం అవుతుంది. వీరు సమస్యకు భయపడరు, బదులుగా ఓపికతో పరిష్కారం వెతుకుతారు. 10. నుదుటిపై తేజస్సు. ఎటువంటి మేకప్ లేదా ఆభరణాలు లేకపోయినప్పటికీ దైవశక్తి ఉన్న మహిళల ముఖంలో మరియు ముఖ్యంగా నుదటిపై ఒక మెరుపు లేదా తేజస్సు ఉంటుంది. వారిని చూడగానే గౌరవించాలని లేదా నమస్కరించాలని ఎవరికైనా అనిపిస్తుంది. ఇది వారి ఆత్మశక్తి ప్రభావం. ఇది కేవలం పుణ్యవంతులైన స్త్రీలలో మాత్రమే కనిపిస్తుంది. 11. నిష్కల్మషమైన కన్నీరు మరియు కరోనా.
ఇతరుల కష్టాలను చూసినప్పుడు లేదా దేవాలయంలో దేవుని విగ్రహాన్ని చూసినప్పుడు భక్తితో ఎవరి కళ్లలో తనంతట తానుగా నీరు వస్తుందో వారి హృదయం చాలా పవిత్రమైనది. ఈ కరుణే దైవిక శక్తికి మూలం. దేవుడు ఇటువంటి నిర్మలమైన మనసున్న వారిలో సదా నివసిస్తాడు మరియు వారి ప్రార్థనను త్వరగా ఆలకిస్తాడు. 12. పొడవైన నల్లని జుట్టు. పురాణాల ప్రకారం స్త్రీల జుట్టు కేవలం సౌందర్యం మాత్రమే కాదు, అది శక్తికి సంకేతం. ఏ స్త్రీకి సహజంగా మరియు పొడవైన నల్లని జుట్టు ఉంటుందో వారిలో అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. వీరు తమ కుటుంబంపై వచ్చే ప్రతికూల శక్తిని అడ్డుకునే అసాధారణ సామర్థ్యం కలిగి ఉంటారు. 13. ఏకాంతం మరియు మౌనంపై ఇష్టం. దైవిక శక్తి ఉన్న మహిళలు అనవసరమైన కబుర్లు లేదా ఇతరుల నిందల్లో పాల్గొనరు. బదులుగా వారికి ఏకాంతంగా ఉండటం లేదా మౌనంగా ఉండటం ఇష్టంగా ఉంటుంది. ఈ మౌన సమయంలో వారు తమ అంతరాత్మతో సంబంధం ఏర్పరచుకుంటారు. ఇది వారి ఆధ్యాత్మిక శక్తిని మరింత పెంచుతుంది. 14. తీక్షణమైన కళ్ళు. వీరి కళ్లలో ఒక రకమైన ఆకర్షణ మరియు ప్రశాంతత ఉంటాయి. వీరు ఎవరినైనా నేరుగా చూసినప్పుడు ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో సులభంగా గ్రహిస్తారు. వీరి దృష్టికి అబద్ధాన్ని కనిపెట్టే మరియు సత్యాన్ని తెలుసుకునే ప్రత్యేక శక్తి ఉంటుంది. 15. అమితమైన ఓపిక మరియు క్షమాగుణం. ఇతరులు తప్పు చేసిన లేదా తమకు బాధ కలిగించిన వీరు సులభంగా క్షమిస్తారు. పగ తీర్చుకునే గుణం వీరిలో ఉండదు. ఈ అమితమైన ఓపికే వీరిలో ఉన్న దైవిక లక్షణానికి సాక్ష్యం. భూదేవిలా వీరు అన్నింటినీ భరించే శక్తి కలిగి ఉంటారు. 16. దైవిక కళల దర్శనం. వీరికి సాధారణ కలల కంటే భిన్నంగా దేవాలయాలు, దేవతలు లేదా పవిత్ర నదులు కలలు పదేపదే వస్తుంటాయి. కొన్నిసార్లు కలలు దైవిక శక్తులు వీరికి మార్గదర్శనం చేస్తాయి. ఇది వారి ఆత్మ ఉన్నత లోకంతో అనుసంధానమై ఉన్నదానికి సంకేతం. 17. అందరినీ సమానంగా చూసే గుణం. వీరిలో హెచ్చుతగ్గులు అనే భేదభావం ఉండదు. పేదవారైనా లేదా ధనికులైన వీరు అందరినీ ప్రేమ మరియు గౌరవంతో చూస్తారు. వీరిలో ఉన్న ఈ సమదృష్టే వీరిని ఇతరుల కంటే భిన్నంగా మరియు దైవికంగా చేస్తుంది. 18. దాన మరియు సేవాగుణం. తమ దగ్గర ఉన్న దాన్ని ఇతరులకి పంచడంలో వీరు సంతోషిస్తారు. ఎవరైనా సహాయం కోరి వస్తే లేదు అనని గుణం వీరిది. ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసే వీరు. ఈ గుణం సాక్షాత్తు మహాలక్ష్మి అంశ. దైవిక శక్తి అంటే కేవలం అద్భుతాలు చేయడం కాదు, బదులుగా అపారమైన ప్రేమ, త్యాగం మరియు అంతరజ్ఞానంతో బతకడం. ఈ లక్షణాల్లో మీలో ఏ లక్షణం ఉంది కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయని కామెంట్ చేయండి.